అదే విధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టారు. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టేంత మగోడను, అంత పెద్ద మగోడను, అంత పుడిగాను. మేము అనుకుంటే ఈ రోజు నైట్ నేను జడ్డీతో కూర్చోబెట్టగలను. కార్యక్రమం పోలీస్ చేసిన అంతర్గత కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజు నేను అంతర్గత జడ్డీతో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్ గా పోతున్నాము. దాన్ని మేమేదో భయపడిపోయినామనో, మేమేదో తగ్గినామనో అనుకుంటే పొరపాటు. నారాయణ స్వామి, నువ్వేదో మాట్లాడుతున్నావు, నోట్ని అదుపులో పెట్టుకో. నీకు మంచి హాస్పిటల్ దొరకలేదు అనుకుంటా, నాదే మల్టీ స్పెషాలిటీ ఉంది, నువ్వు రా. నీకు మంచిగా 3 షాట్లు ఇస్తే కరెంట్ షాట్ కరెక్ట్ గా అయిపోతుంది. ఉండే నట్టు చూసుకోవాలని బయట ఖచ్చితంగా నీకు కరెంట్ షాట్ ఇస్తాం. ఇస్తేనే నువ్వు కరెక్ట్ అవుతావు. ఎందుకు ఊరి కాల్చుకుంటున్నావు? 10 సంవత్సరాలు కలిసి ఇక్కడ ఏం పెరిగేసినావు? ఏం బొచ్చు పెరిగేసినావు? నాకు అర్థం కాదు. ఏం పెరిగేసినావు నువ్వు? 10 సంవత్సరాలు కలిసినావు, ఏం పెరిగేసినావు నువ్వు? మేమేమి చదువుకున్నాడుగా మాట్లాడకూడదు అని చెప్పి అదుపులో పెట్టుకున్నాం. నేను మాట్లాడానంటే నీకు ముక్కులు నేట్లు మొత్తం చెవుల్లో రక్తం వస్తుంది. మాకు కూడా తెలిసి బూతులు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మేము మాట్లాడుకుని తగ్గిపోతున్నాం. ఇదే మా ముఖ్యమంత్రి గారు నువ్వు అసెంబ్లీలో ముండా అన్నావా లేదా? నువ్వు అంత పెద్ద ఒక పరిశుద్ధమైన ఒక దేవాలయంలో అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు ఉండే చోట 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక గడ్డాన్ని పెట్టుకుని ఎంత గలీజు మాట అన్నావంటే నువ్వు అంత గలీజు మాట అన్నావు. దీనికే నిన్ను ఏం చేయాలో నాకు అర్థం కదా. నేను ఒక్క ఇచ్చినానంటే నీ ఇల్లు ముట్టడిస్తాను, బయటకు రాలేవు. కానీ నేను వద్దాను గమనం.